friends, welcome back to my channel Annapurna Creations. March month current affairs in Telugu. ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. దాని ద్వారా ఈ ఛానల్కి సంబంధించిన నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. ఈ కరెంట్ అఫైర్స్ అనేవి మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి యూస్ఫుల్గా ఉంటాయని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లెట్స్ స్టార్ట్ నౌ. సోనూ సూద్కు అరుదైన గౌరవం ఇచ్చిన స్పేస్ జెట్. నటుడు సోనూ సూద్ కరోనా కష్టకాలంలో చేసిన సేవా కార్యక్రమాల గురించి ఎంత చెప్పినా తక్కువే. కష్టాల్లో ఉన్న వారి కోసం ఆయన వేసిన ముందడుగు ఎంతో మందికి స్ఫూర్తినిచ్చింది. ఆయన్ను ఆదర్శంగా తీసుకుని అనేక మంది సేవా కార్యక్రమాల్లో పాలు పంచుకున్నారు, తమ వంతు సహాయాన్ని అందించారు. వలస కూలీలను, విదేశాల్లో చిక్కుకున్న పేద భారతీయులను, విద్యార్థులను ఇండియాలోని వారి స్వస్థలాలకు చేర్చడంలో సోనూ సూద్ కృషి మరువలేనిది. ఆయన చూపిన చొరవ మూలంగా ఎందరో తమ వారిని చేరుకున్నారు. లాక్డౌన్ మూలంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న అనేక మంది సోనూ సూద్ సాయంతో ఊరట పొందారు. సోనూ సేవలకు దేశం మొత్తం ఆయన కొనియాడింది. సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు, ఇతర ప్రముఖులు కొనియాడారు. ప్రపంచంలో అత్యంత ఆనందకర దేశాల జాబితాలో 139వ స్థానంలో భారత్. కరోనా తీవ్ర భయాందోళనలను, ఒంటరితనాన్ని, మరణముప్పుని మోసుకొచ్చినా ప్రజల ఆనందం తరగలేదు. మహమ్మారి వెన్నెలో వణుకు పుట్టించిన తరగని సంతోషాన్ని సొంతం చేసుకుంది. ఫిన్లాండ్ ప్రపంచంలోని అత్యంత సంతోషకర దేశంగా అగ్రస్థానంలో నిలిచింది. శనివారం అంతర్జాతీయ ఆనంద దినోత్సవం కావడంతో ప్రపంచ ఆనంద నివేదిక 2021ను ఐరాస విడుదల చేసింది. భారత్ మాత్రం మొత్తం పరిగణలోకి తీసుకున్న 149 దేశాల జాబితాలో 139వ స్థానంతో సరిపెట్టుకుంది. ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన రహదారులు గల దేశాల జాబితాలో మొదటి స్థానంలో ఉన్న దక్షిణాఫ్రికా. ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన రహదారులు ఎక్కడున్నాయో తెలుసా? దక్షిణాఫ్రికాలో. అక్కడ ప్రయాణం అంటే బెంబేలెత్తిపోవాల్సిందే. ఇంటికి తిరిగొచ్చేదాకా ప్రాణాలకు గ్యారంటీ ఉండదు. మోస్ట్ డేంజరస్ రోడ్లలో భారత్ ప్రపంచంలోని 4వ స్థానంలో నిలిచింది. ఇంటర్నేషనల్ డ్రైవర్ ఎడ్యుకేషన్ కంపెనీ జుటోబీ తాజా అధ్యయనంలో ఈ విషయం తేటతెల్లమైంది. అంతరిక్షంలో బౌద్ధ దేవాలయం ఏర్పాటు చేయబోతున్న జపాన్. ఇప్పటి వరకు భూమిపై ఉన్న బౌద్ధ దేవాలయాల్లో కనిపించే బుద్ధుడు మరికొన్నేళ్లలో అంతరిక్షంలోనూ దర్శనం ఇవ్వనున్నాడు. జపాన్లోని క్యోటోలో ఉన్న డైగోజీ దేవాలయంలోని సన్యాసులు అంతరిక్షంలో బౌద్ధ దేవాలయం ఏర్పాటు చేయబోతున్నారు. ఇందుకోసం ఒక శాటిలైట్ డెవలప్మెంట్ కంపెనీతో కలిసి చేతులు కలిపారు. 2000 కోట్లతో మహబూబ్ నగర్లో ఏర్పాటు చేయనున్న న్యూ ఎనర్జీ పార్క్. మహబూబ్ నగర్ సమీపంలోని దివిటిపల్లిలో 2000 కోట్ల పెట్టుబడితో 100 ఎకరాల్లో న్యూ ఎనర్జీ పార్క్ను ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. పార్కులో ఎలక్ట్రానిక్ వాహనాలు, లిథియం అయాన్ బ్యాటరీల తయారీ పరిశ్రమ ఏర్పాటు కానున్నాయని చెప్పారు. మంత్రి కేటీఆర్ త్వరలోనే పార్కుకు శంకుస్థాపన చేస్తారని వెల్లడించారు. ఈ ఏడాది జూన్ నాటికి మరో 5 సంస్థలు ఇందులో పరిశ్రమలను ఏర్పాటు చేయనున్నాయి. ఈ పార్కు ఏర్పాటుతో ప్రత్యక్షంగా 3,000 మందికి, పరోక్షంగా 5,000 మందికి పైగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పారు. ఎనర్జీ పార్క్ ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం మహబూబ్ నగర్ను ఎంపిక చేయడంపై ఆయన శాసనసభ ప్రాంగణంలో పరిశ్రమల, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం శ్రీనివాస్ గౌడ్ విలేకరులతో మాట్లాడుతూ మహబూబ్ నగర్ అన్ని రంగాల్లో పురోగమిస్తుందని చెప్పారు. గత ఏడాది 400 ఎకరాల్లో ఐటీ, బహుళ సేవల పార్కు నిర్మాణానికి కేటీఆర్ శంకుస్థాపన చేశారని, 40 కోట్లతో పనులు సాగుతున్నాయని వివరించారు. 3 ప్రతిష్టాత్మక అవార్డులు అందుకున్న ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖ. ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖ జాతీయ సంస్థల నుండి 3 ప్రతిష్టాత్మక అవార్డులు అందుకుంది. ఫిక్కీ ఉత్తమ స్టేట్ అవార్డును దక్కించుకున్నట్లు ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు. దేశంలోని అత్యుత్తమ స్మార్ట్ ఇన్నోవేటింగ్ పోలీసింగ్ అవార్డును అందుకున్నట్లు చెప్పారు. ఐసీజేఎస్ మూల స్తంభాల అనుసంధాన ప్రతిభకు గాను రాష్ట్రం తొలి స్థానాన్ని కైవసం చేసుకుందన్నారు. ప్రజా భద్రతలో ప్రతిభకు గాను గౌతమ్ సవాంగ్కు ఉత్తమ డీజీపీగా ఎంపికయ్యారు. వర్చువల్ విధానం ద్వారా డీజీపీకు ఈ అవార్డును అందుకున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, హోంశాఖ మంత్రి సుచరిత ఈ సందర్భంగా డీజీపీని అభినందించారు.
ప్రపంచంలోనే అత్యంత బలమైన సైనిక శక్తిగా నిలిచిన చైనా. ప్రపంచంలోనే అత్యంత బలమైన సైనిక శక్తి చైనా వద్ద ఉందని మిలిటరీ డైరెక్ట్ వెబ్సైట్ పేర్కొంది. ఈ జాబితాలో భారత్ 4వ స్థానంలో ఉందని ఒక అధ్యయన నివేదికలో తెలిపింది. అమెరికా 2వ స్థానంలో ఉందని వివరించింది. 3వ స్థానంలో రష్యా నిలిచిందని పేర్కొంది. ఫ్రాన్స్కు 5, బ్రిటన్కు 9వ స్థానాలు దక్కాయని తెలిపింది. చైనాకు 82, అమెరికాకు 74, రష్యాకు 69, భారత్కు 61, ఫ్రాన్స్కు 58, బ్రిటన్కు 43 పాయింట్లు లభించాయని వెల్లడించింది. రక్షణ బడ్జెట్లు, క్రియాశీల రిజర్వ్ బలగాల సంఖ్య, వైమానిక నౌకా శక్తి, అణ్వస్త్రాలు వంటి అంశాల ఆధారంగా సైనిక సామర్థ్యాన్ని లెక్కించినట్లు తాజా నివేదిక పేర్కొంది. మద్యం తాగే వయసును కుదించిన ఢిల్లీ సర్కార్. దేశ రాజధాని నగరంలో మద్యపానానికి చట్టబద్ధమైన వయసును ఢిల్లీ ప్రభుత్వం కుదించింది. గతంలో ఈ వయసు 25 ఏళ్లు ఉండగా దాన్ని 21 ఏళ్లు కుదించినట్లు డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ప్రకటించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ఢిల్లీ కేబినెట్ కొత్త మద్యమం పాలసీని ఆమోదించిందన్నారు. ఈ కొత్త విధానంలో ఆప్ సర్కార్ చేసిన పలు మార్పుల్లో భాగంగా వయసును కుదించారు. ఈ పాలసీ ప్రకారం ఢిల్లీ నగరంలో కొత్తగా మద్యం దుకాణాలు ఏర్పాటు చేయరాదని, అలాగే మద్యం దుకాణాలు నిర్వహించరాదని నిర్ణయించినట్లు చెప్పారు. కొత్త మద్యమం పాలసీ రూపకల్పన నేపథ్యంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ మద్యం తాగే వయసును 21కి మార్చాలని గతేడాది డిసెంబర్లో సిఫారసు చేసినట్లు సమాచారం. ప్రస్తుతం ఢిల్లీలో 60% లిక్కర్ దుకాణాలు ప్రభుత్వ నిర్వహణలోనే ఉన్నాయని సిసోడియా తెలిపారు. పశువుల కోసం అంబులెన్స్ను ప్రారంభించనున్న సీఎం జగన్. తమిళనాడు తరహాలో మన రాష్ట్రంలోని పశువుల వైద్యానికి ప్రత్యేక అంబులెన్స్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనిలో భాగంగా అసెంబ్లీ నియోజకవర్గానికి 1 వాహనం చొప్పున మంజూరు చేసే ప్రతిపాదనకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆమోదం తెలిపారు. మారుమూల గ్రామాలలో జబ్బుపడే పశువులను వీటి ద్వారా ఆసుపత్రికి తరలిస్తారు. పశుసంవర్ధక, పాడి పరిశ్రమాభివృద్ధి, మత్స్య శాఖలపై క్యాంపు కార్యాలయంలో ఆయన సమీక్షించారు. కడక్నాథ్ కోడి మాంసానికి మార్కెట్లో ఉన్న డిమాండ్ దృష్ట్యా కడప జిల్లా ఊటుకూరులో మూతపడిన పౌల్ట్రీ ఫామ్ను పునరుద్ధరించాలనే ప్రతిపాదనకు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి అంగీకారం తెలిపారు. 2020 సంవత్సరానికి గాను బంగబంధుకు గాంధీ శాంతి పురస్కారం. ప్రపంచంలోని వివిధ రంగాల ప్రముఖులకు ఇచ్చే గాంధీ శాంతి పురస్కారాలను కేంద్ర సాంస్కృతిక శాఖ ప్రకటించింది. 2020 సంవత్సరానికి దివంగత బంగబంధు షేక్ ముజిబుర్ రహమాన్కు, 2019 సంవత్సరానికి ఒమన్ దేశ దివంగత సుల్తాన్ కబూస్ బిన్ సయీద్ అల్ సయీద్కు బహుకరిస్తున్నట్లు తెలిపింది. ఈ ఏడాదే బంగబంధు శతజయంతి ఉత్సవాలు జరగనుండటం గమనార్హం. భారత్, ఒమన్ దేశాల మధ్య సంబంధాలు మెరుగుపరుటకు చేసిన కృషికి గాను సుల్తాన్ కబూస్కు పురస్కారాన్ని ప్రకటించింది. పురస్కారం కింద ₹1 కోటి నగదు, ప్రశంసా పత్రం, చేనేత వస్త్రాన్ని గాని, సాంప్రదాయ హస్తకళ వస్తువు గాని బహుకరిస్తారు. జాతీయ చలనచిత్ర పురస్కారాలు 2019. ప్రతిష్టాత్మక 67వ జాతీయ చలనచిత్ర పురస్కారాలను భారత ప్రభుత్వం ప్రకటించింది. 2019లో దేశవ్యాప్తంగా విడుదలైన అన్ని భాషల్లోని చిత్రాలను పరిగణలోకి తీసుకుని అవార్డు విజేతలను ఎంపిక చేసింది. 2021 మార్చి 22న ఢిల్లీలో ప్రకటించిన ఈ అవార్డుల్లో తెలుగు సినిమాలు 4 పురస్కారాలను దక్కించుకుంది. బెస్ట్ పాపులర్ ఫిల్మ్గా మహర్షి ఎంపిక కాగా, ఉత్తమ తెలుగు చిత్రంగా జెర్సీ అవార్డు గెలిచింది. రాజు సుందరం ఉత్తమ కొరియోగ్రాఫర్గా, నవీన్ నూలి ఉత్తమ ఎడిటర్గా అవార్డులు ఎంపికయ్యారు. ఉత్తమ నటుడి అవార్డును తమిళ నటుడు ధనుష్, హిందీ నటుడు మనోజ్ బాజ్పాయ్లను సంయుక్తంగా ప్రకటించింది. అమెరికా నౌకాదళ తొలి మహిళా అధికారికి అరుదైన గౌరవం. అమెరికా నౌకాదళంలో చీఫ్ పెట్టి ఆఫీసర్గా నియమితులైన తొలి మహిళకు అరుదైన గౌరవం దక్కింది. యుఎస్ఎస్ కాన్స్టిట్యూషన్ అనే యుద్ధ నౌకలోని ఒక భారీ తుపాకీకి ఆమె పేరు పెడుతున్నట్లు నేవీ పేర్కొంది. లొరెట్టా పర్ఫెక్ట్స్ వాల్ష్ పేరిట పర్ఫెక్ట్స్ అని ఆ ఆయుధానికి నామకరణం చేసింది. ఆమె 1917 మార్చి 21 నౌకాదళ చీఫ్ పెట్టి ఆఫీసర్గా బాధ్యతలు చేపట్టారు. మహిళా మాసాన్ని పురస్కరించుకుని బోస్టన్లో జరిగిన ఓ కార్యక్రమంలో ఈ పేరును ఖరారు చేశారు. యుఎస్ఎస్ కాన్స్టిట్యూషన్ ప్రపంచంలోని అత్యంత పురాతన యుద్ధ నౌక. 1797 నుండి 1855 వరకు ఇది సేవలు అందించింది. ఇప్పటికీ సముద్రయానం చేసే స్థితిలో ఉంది. ఎన్నో యుద్ధాల్లో పాల్గొన్న ఈ నౌక ఓటమి ఎరుగదు.
ఐసీసీ టీ20 ర్యాంకింగ్లో అగ్రస్థానంలో కొనసాగుతున్న షఫలీ వర్మ. టీమిండియా టీనేజ్ సంచలనం. విధ్వంసకర బ్యాటర్ షఫలీ వర్మ తిరిగి అగ్రస్థానం చేరుకుంది. ఐసీసీ తాజాగా విడుదల చేసిన టీ20 ర్యాంకింగ్లో నెంబర్ 1 ర్యాంకు చేజిక్కించుకుంది. దక్షిణాఫ్రికా మహిళల జట్టుపై ఆమె మెరుపులు మెరిపించింది. తొలి 2 టీ20ల్లో 23-47తో విరుచుకుపడింది. దేశంలో అత్యధిక ఎఫ్డీఐల రాకలో ముందున్న గుజరాత్. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల రాకలో దేశంలో తెలంగాణ 7, ఏపీ 14వ స్థానంలో నిలిచాయి. 2020 ఏప్రిల్-డిసెంబర్ మధ్య కాలంలో దేశంలోకి $51,470.22 మిలియన్ ఎఫ్డీఐలు రాగా అందులో తెలంగాణకు $859.96, ఆంధ్రప్రదేశ్కు $66.81 మిలియన్లు వచ్చాయి. దేశానికి వచ్చిన ఎఫ్డీఐల్లో తెలంగాణకు 1.67%, ఏపీకి 0.12% వాటా మాత్రమే దక్కింది. ఈ విషయాన్ని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ చెప్పారు. దేశంలో అత్యధిక మొత్తం ఎఫ్డీఐలు గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక, ఢిల్లీ, తమిళనాడు, హర్యానాలకు వెళ్లాయి. ఇందులో గుజరాత్, మహారాష్ట్రల వాటానే 68%గా ఉంది. రాష్ట్రంలో మరో 4 జాతీయ రహదారులను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం. రాష్ట్రంలో మరో 4ంటిని జాతీయ రహదారులుగా గుర్తించేందుకు కేంద్ర రహదారి రవాణా శాఖ ప్రాథమికంగా అంగీకరించింది. అవి ఇలా ఉన్నాయి. కృష్ణా జిల్లాలోని పెడన నుండి నూజివీడు మీదుగా విస్సన్నపేట వరకు, మళ్లీ అక్కడి నుండి లక్ష్మీపురం వరకు 2 భాగాలుగా కలిపి 118 కిలోమీటర్లు. తూర్పుగోదావరి జిల్లాలోని అమలాపురం నుండి రావులపాలెం మీదుగా బొబ్బర్లంక వరకు 58 కిలోమీటర్లు. కడప జిల్లా జమ్మలమడుగు నుండి కర్నూలు జిల్లా కోయిలగుంట్ల మీదుగా నంద్యాల వరకు 83 కిలోమీటర్లు. అనంతపురం జిల్లాలోని కొడికొండ సమీపంలో కోడూరు నుండి కదిరి, పులివెందుల మీదుగా ముద్దనూరు వరకు 159 కిలోమీటర్లు. క్షయవ్యాధి నివారణలో జాతీయ స్థాయిలో కాంస్య పథకాన్ని ఎంపికైన శ్రీకాకుళం జిల్లా. క్షయవ్యాధి నివారణలో శ్రీకాకుళం జిల్లాకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా 73 జిల్లాల్లో ఇటీవల టీబీ ఎలిమినేషన్ సర్వే చేపట్టింది. ఇందులో మన రాష్ట్రం నుండి విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలు పాల్గొన్నాయి. సర్వేలో 2015-2020 సంవత్సరాల్లోని కేసులను సరిపోల్చగా జిల్లాలో 20% తగ్గుదల కనిపించిందని అధికారులు గుర్తించి కాంస్య పథకాన్ని ఎంపిక చేశారు. ప్రపంచ క్షయ నివారణ దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్, సహాయ మంత్రి అశ్విని కుమార్ నుండి జిల్లా క్షయ నివారణ అధికారిని డాక్టర్ అనిరాధ పథకం ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కలెక్టర్ జె. నివాస్ మార్గదర్శకంలోనే ప్రణాళికాబద్ధంగా కార్యక్రమాలు నిర్వహించడంతోనే ఇది సాధ్యమైందని చెప్పారు. కర్నూలు ఎయిర్పోర్టుకు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విమానాశ్రమంగా నామకరణం చేసిన ఏపీ సర్కార్. మేఘాలలో తేలిపోవాలన్న కర్నూలు జిల్లా వాసుల కల ఎట్టకేలకు నెరవేరింది. ఓర్వకల్లులో నూతనంగా ఏర్పాటు చేసిన కర్నూలు విమానాశ్రయాన్ని ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు. ఎయిర్పోర్టుకు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విమానాశ్రమంగా నామకరణం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, గౌతమ్ రెడ్డి, పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సీఎం మాట్లాడుతూ కర్నూలు జిల్లా చరిత్రలో ఇది సుదినం. ఈ నెల 28 నుండి ఓర్వకల్లులో విమానాల రాకపోకలు ప్రారంభమవుతాయి. ప్రారంభంలో బెంగళూరు, చెన్నై, విశాఖకు సర్వీసులు. ఒకేసారి 4 విమానాలు పార్క్ చేసుకునే వెసులుబాటు ఉంది. ఓర్వకల్లు విమానాశ్రయం రాష్ట్రంలో 6వది. న్యాయ రాజధానిని మిగతా రాష్ట్రాలతో ఓర్వకల్లు కలుపుతుందని సీఎం వివరించారు. ఫెమినిజం 101 పుస్తకం రాసిన అనన్య పిన్నమినేని. అమెరికాలోని కాలిఫోర్నియా నగరానికి చెందిన 9వ తరగతి విద్యార్థిని అనన్య పిన్నమినేని రాసిన ఫెమినిజం 101 పుస్తకం స్ఫూర్తిదాయకమని మంత్రి కేటీఆర్ అన్నారు. వయసుతో సంబంధం లేకుండా అందరూ చదవాలని ఆయన ట్వీట్ ద్వారా కోరారు. లింగ వివక్షను ఎదుర్కొనేందుకు ఈ పుస్తకం ఉపయోగపడుతుందని, లింగ సమానత్వం అవసరాన్ని తెలియజెప్పిందన్నారు.
ఐసీసీ టీ20 ర్యాంకింగ్లో అగ్రస్థానంలో కొనసాగుతున్న డేవిడ్ మల్లన్. ఇంగ్లాండ్తో టీ20 సిరీస్లో మెరిసిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఐసీసీ ర్యాంకింగ్లో తన స్థానాన్ని మెరుగుపరుచుకున్నాడు. టీ20 బ్యాటింగ్ ర్యాంకింగ్లో కోహ్లీ ఒక స్థానం మెరుగై 4వ ర్యాంకు సాధించాడు. కేఎల్ రాహుల్ 5వ స్థానంలో నిలిచాడు. వైఎస్ కెప్టెన్ రోహిత్ శర్మ 3 స్థానాలు ఎగబాకి 14వ ర్యాంకు సాధించాడు. డేవిడ్ మల్లన్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్లో కోహ్లీ ప్రథమ స్థానంలో ఉన్నాడు. జనరల్ బిపిన్ రావత్ చేతుల మీదుగా సముద్ర జలాల్లోకి ప్రవేశించిన తీర గస్తీ ఓడ వజ్ర. తీర గస్తీ ఓడ వజ్ర సముద్ర జలాల్లోకి ప్రవేశించే కార్యక్రమం రక్షణ దళాల ప్రధానాధికారి జనరల్ బిపిన్ రావత్ చేతుల మీదుగా జరిగింది. చెన్నై కాట్టుపల్లిలో ఎల్&టీ సంస్థ ఈ ఓడను నిర్మించింది. 98 మీటర్ల పొడవుతో అధునాతన సాంకేతిక విధానంతో దీన్ని తయారు చేసినట్లు బిపిన్ రావత్ తెలిపారు. ఇందులో 2 ఇంజన్ల సామర్థ్యం కలిగిన ఒక హెలికాప్టర్ను అత్యవసర సమయాల్లో వినియోగించుకునే వీలుందన్నారు. ఈ ఓడకు డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ అలెక్స్ థామస్ కమాండింగ్ అధికారిగా వ్యవహరిస్తారని తెలిపారు. తూత్తుకుడి ప్రధాన కేంద్రంగా ఈ ఓడ కార్యకలాపాలను నిర్వహిస్తుందని పేర్కొన్నారు. కార్యక్రమానికి ఇండియన్ కోస్టల్ గార్డ్ డైరెక్టర్ జనరల్ డిసి కృష్ణస్వామి నటరాజన్, కోస్టల్ గార్డ్ రీజియన్ ఐసీఎస్ పరమేష్, ఎల్&టీ సంస్థ ప్రతినిధి జేడీ పాటిల్ తదితరులు హాజరయ్యారు. గిన్నిస్ బుక్లో చోటు సంపాదించుకున్న ది జర్నీ ఆఫ్ హ్యుమానిటీ కాన్వాస్ పెయింటింగ్. గత ఏడాది అందరూ కరోనా భయంతో ఇళ్లలోనే ఉండిపోయారు. కానీ ఓ చిత్రకారుడు దుబాయ్ హోటల్లో పెయింటింగ్ వేస్తూ ఉండిపోయాడు. 17,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో కాన్వాస్పై అతడు వేసిన పెయింటింగ్ గిన్నిస్ బుక్లో చోటు సంపాదించుకుంది. ప్రపంచంలోని అతిపెద్ద కాన్వాస్ పెయింటింగ్గా రికార్డు సృష్టించింది. ఇది గొప్ప విషయమే. అయితే తాజాగా ఆ పెయింటింగ్ ఊహించని ధరకు అమ్ముడుపోవటం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. తెలంగాణకు మరో 2 జాతీయ రహదారులను మంజూరు చేసిన జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ. తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ మరో 2 జాతీయ రహదారులను మంజూరు చేసింది. ఈ 2 రహదారులు మంజూరు చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వం గత కొంతకాలంగా కోరుతుంది. ఈ నేపథ్యంలో ఎట్టకేలకు 133 కిలోమీటర్ల మెదక్ సిద్దిపేట ఎలకుర్తి, 168 కిలోమీటర్ల మెదక్ బాన్స్వాడ బోధన్ బాసరా బైన్సా మార్గాలను మంజూరు చేసింది. ఆ రెండింటికి జాతీయ రహదారుల ప్రాథమిక నంబర్లు కేటాయించింది. ఆధార్ సీఈఓగా నియమితులైన సుభాష్ గర్గ్. ఆధార్ కార్డులను జారీ చేసే విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ సీఈఓగా సుభాష్ గర్గ్ నియమితులయ్యారు. కేంద్ర మంత్రివర్గంలోని నియామకాల కమిటీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఆయన 1991 బ్యాచ్ ఒడిశా క్యాడర్ ఐఏఎస్ అధికారి. అమెరికా చరిత్రలోనే తొలిసారిగా ఒక ట్రాన్స్జెండర్కు ప్రభుత్వంలో కీలక పదవి. అమెరికా చరిత్రలోనే తొలిసారిగా ఒక ట్రాన్స్జెండర్కు ప్రభుత్వంలో కీలక పదవి లభించింది. అధ్యక్షుడు జో బిడెన్కు ఆరోగ్య రంగంలో సహాయకురాలిగా రాచెల్ లెవిన్ నియామకానికి అమెరికా సెనేట్ ఆమోదముద్ర వేసింది. ఎల్జీబీటీక్యూ కమ్యూనిటీ హక్కుల్ని పరిరక్షిస్తానని ఎన్నికల ప్రచారంలోనే మాట ఇచ్చిన బిడెన్ ఈ ఏడాది జనవరిలోనే రాచెల్ను అత్యున్నత పదవికి సిఫార్సు చేశారు. డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఎల్జీబీటీక్యూ కమ్యూనిటీపై వివక్ష ప్రదర్శించేవారు. ఆ వివక్ష సంఖ్యలను బద్దలు కొడుతూ బిడెన్ తీసుకున్న నిర్ణయాన్ని సెనేట్ మద్దతు ప్రకటించింది. ఏపీ నూతన ఎన్నికల కమిషనర్గా నియమితులైన నీలం సాహ్ని. ఏపీ నూతన ఎన్నికల కమిషనర్గా సీఎం ముఖ్య సలహాదారు మాజీ సీఎస్ నీలం సాహ్ని నియమితులయ్యారు. ఈ మేరకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమె పేరును ఆమోదించారు. ఈ నెల 31తో ప్రస్తుత ఎస్ఈసీ నిమ్మలగడ్డ రమేష్ కుమార్ పదవీకాలం ముగియనుంది. ఈ నేపథ్యంలో కొత్త ఎస్ఈసీ ఎంపిక కోసం 3 విశ్రాంత ఐఏఎస్ అధికారుల పేర్లతో కూడిన దస్త్రాన్ని ప్రభుత్వం గవర్నర్కు పంపింది. వీరిలో నీలం సాహ్ని నియామకానికి గవర్నర్ ఆమోదం తెలిపారు. GISAT-1 ప్రయోగాన్ని వాయిదా వేసిన ఇస్రో. భూ పరిశీలన ఉపగ్రహం GISAT-1 ప్రయోగాన్ని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో వాయిదా వేసింది. శాటిలైట్లో స్వల్ప సమస్య తలెత్తడమే ఇందుకు కారణమని సంబంధిత వర్గాలు తెలిపాయి. వాతావరణం అనుకూలిస్తే GSLV F-10 రాకెట్ ద్వారా ఈ నెల 28న ఈ ప్రయోగాన్ని చేపట్టాలని సంస్థ తొలుత భావించింది.
తాజా పరిణామాల నేపథ్యంలో ఏప్రిల్ 18న ప్రయోగాన్ని నిర్వహించాలని తలపిస్తుంది. నిజానికి ఈ ఉపగ్రహాన్ని గత ఏడాది మార్చి 5న నింగిలోకి పంపించాల్సింది. అప్పుల్లో నెంబర్ 1 రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అప్పుల మోత మోగిస్తుంది. 2020-21 ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుండే భారీ రుణాలకు శ్రీకారం చుట్టింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఫిబ్రవరి వరకు 79,191 కోట్ల అప్పులు తీసుకున్నట్లు కాగ్ లెక్కలు వెల్లడించాయి. దేశంలో ఆర్థికంగా, జనాభా పరంగా పెద్దగా ఉన్న 14 రాష్ట్రాల్లో ఏదీ ఇంత భారీ స్థాయిలో అప్పులు చేయలేదు. రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుత బడ్జెట్లో పొందుపరిచిన అంచనాలతో పోలిస్తే 63.97% మేర రుణాలు అధికంగా సేకరించింది. కరోనా కారణంగా దేశంలోని అన్ని రాష్ట్రాల ఆదాయాలు దాదాపు ఒకే స్థాయిలో ఉన్నప్పటికీ అప్పుల విషయంలో మాత్రం ఆంధ్రప్రదేశ్ అన్నిటినీ మించిపోయింది. కాగ్ లెక్కలను విశ్లేషిస్తే ఏపీ ఈ నెలలో నెలకు సగటు 7,199 కోట్ల రుణం సేకరించినట్లు అర్థమవుతుంది. గత ఏడాది ఫిబ్రవరి నాటికి ఉన్న 52,090 కోట్ల అప్పుతో పోలిస్తే ఈ ఏడాది అదే సమయానికి అప్పుల భారం 52% పెరిగింది. గత ఏడాదితో పోలిస్తే ఆదాయ వ్యయాల్లో భారీ వ్యత్యాసం లేకపోయినా అప్పుల్లో ఇంత భారీ తేడా రావడానికి కారణం ఏంటో స్పష్టంగా కనిపించలేదు. ఆస్కార్కు నామినేట్, గిన్నిస్ రికార్డ్ కొట్టిన బోరాట్ 2 చిత్రం. సినీ ప్రపంచం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్ అవార్డు కోసం ఇటీవల పలు సినిమాలు నామినేట్ అయిన విషయం తెలిసిందే. గత ఏడాది విడుదలైన బోరాట్ సీక్వెల్ బోరాట్ 2 చిత్రం కూడా ఆస్కార్ బరిలో నిలిచింది. అడాప్టెడ్ స్క్రీన్ ప్లే, ఉత్తమ సహాయ నటి విభాగాల్లో ఈ చిత్రం నామినేట్ అయింది. కాగా ఈ సినిమా మరొక అరుదైన రికార్డు కూడా సృష్టించింది. ఆస్కార్కు నామినేట్ అయిన అతిపెద్ద సినిమా టైటిల్ ఉన్న చిత్రంగా గిన్నీస్ వరల్డ్ రికార్డులోకి ఎక్కింది. బోరాట్ 2 సినిమా పూర్తి టైటిల్ బోరాట్ సబ్సిక్వెంట్ మూవీ ఫిలిం డెలివరీ ఆఫ్ ప్రొడ్యూస్ బ్రైబ్ టు అమెరికన్ రెజ్యూమ్ ఫర్ మేక్ బెనిఫిట్స్ వన్స్ గ్లోరియస్ నేషన్ ఆఫ్ కజకిస్తాన్. ఈ సినిమా ఇంగ్లీష్ టైటిల్లో 110 అక్షరాలు ఉన్నాయి. అందుకే గిన్నిస్ బుక్లో చోటు సంపాదించుకుంది. భారత్ బంగ్లా మధ్య మితాలి ఎక్స్ప్రెస్ను ప్రారంభించిన ఇరు దేశాల ప్రధానమంత్రులు. బంగ్లాదేశ్, భారత్ల మధ్య కొత్త ప్రయాణికుల రైలు ప్రారంభమైంది. ఢాకా నుండి పశ్చిమ బెంగాల్లోని న్యూ జల్పైగుడి వరకు మితాలి ఎక్స్ప్రెస్ పేరుతో ఇది నడవనుంది. ఇరు దేశాల ప్రధానమంత్రులు నరేంద్ర మోడీ, షేక్ హసీనాలు సంయుక్తంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దీన్ని ప్రారంభించారు. తేజ్గావ్లోని ప్రధాని హసీనా కార్యాలయం ఇందుకు వేదికైంది. ఢాకా కంటోన్మెంట్ స్టేషన్ నుండి సరిహద్దుల్లో ఉన్న చిల్హట్ మీదుగా న్యూ జల్పైగుడి చేరుకుంటుంది. ఢాకా నుండి చిల్హట్కి 453 కిలోమీటర్లు కాగా అక్కడి నుండి న్యూ జల్పైగుడికి 71 కిలోమీటర్ల దూరం. ప్రతి ఆది, బుధవారాల్లో ఢాకా నుండి, సోమ, గురువారాల్లో న్యూ జల్పైగుడి నుండి నడుస్తుంది. కరోనా తగ్గిన తరువాత సాధారణ ప్రయాణాలు ప్రారంభమవుతాయి. ఇది రెండు దేశాల మధ్య నడిచే 3 రైలు కావటం గమనార్హం. ఇప్పటికే మైత్రి ఎక్స్ప్రెస్, బంధన్ ఎక్స్ప్రెస్ నడుస్తున్నాయి. హ్యూమనాయిడ్ రోబో సోఫియా గీసిన చిత్రానికి కాసుల వర్షం. కృత్రిమ మేధతో ప్రపంచాన్ని నివ్వెరపరిచిన హ్యూమనాయిడ్ రోబో సోఫియా తాజాగా డిజిటల్ ఆర్టిస్ట్గా మారింది. ఇప్పటికే మ్యూజిషియన్గా, ఫ్యాషన్ డిజైనర్గా, గాయకురాలిగా, మోటివేటర్గా పేరుగాంచిన సోఫియా ఇప్పుడు ఆకట్టుకునే చిత్రాలను గీస్తూ ఆశ్చర్యపరుస్తుంది. సోఫియా గీసిన ఓ చిత్రం నాన్ ఫంజిబుల్ టోకెన్లో $7 లక్షల అమ్ముడుపోయి రికార్డు సృష్టించింది. లోక్సభ, రాజ్యసభ టీవీల స్థానంలో సంసద్ టీవీ. పార్లమెంట్ ఉభయ సభల ప్రసారాల కోసం ప్రస్తుతం వేర్వేరుగా నిర్వహిస్తున్న లోక్సభ, రాజ్యసభ టీవీలను విలీనం చేసి సంసద్ టీవీగా నామకరణం చేశారు. ఈ కొత్త వ్యవస్థకు విశ్రాంత ఐఏఎస్ అధికారి రవి కపూర్ను ఏడాది పాటు సీఈఓగా నియమిస్తూ రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా సంయుక్తంగా నిర్ణయం తీసుకున్నారు. ఇక మీదట లోక్సభ, రాజ్యసభ టీవీల స్థానాలలో సంసద్ టీవీ కనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్గా రవిబాబును నియమించిన రాష్ట్ర ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్గా కుంభా రవిబాబును ప్రభుత్వం నియమించింది. ఆయన బాధ్యతలు స్వీకరించిన నాటి నుండి 3 ఏళ్ల పాటు కొనసాగనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా 2023 భారత తీర్మానం మేరకు 2023ను అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా పాటించేందుకు 193 సభ్య దేశాలతో కూడిన ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. చిరుధాన్యాల ద్వారా కలిగే ఆరోగ్య ప్రయోజనాలపైన, వాతావరణ మార్పులకు అనుగుణంగా వ్యవసాయంపైన చైతన్యాన్ని పెంచడమే దీని లక్ష్యం. బంగ్లాదేశ్, కెన్యా, నేపాల్, నైజీరియా, రష్యా, సెనెగల్తో కలిపి భారత్ ఈ తీర్మానాన్ని తీసుకురాగా మరో 70 దేశాలు మద్దతు తెలిపాయి. చిరుధాన్యాల సాగుకు విస్తృత చారిత్రక ప్రాధాన్యత ఉంది. అయితే అనేక దేశాల్లో వాటి ఉత్పత్తి తగ్గిపోతుంది. చిరుధాన్యాల పోషక విలువలు, పర్యావరణ ప్రయోజనాలపై వినియోగదారులు, ఉత్పత్తిదారులను ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది అని ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధి టిఎస్ తిరుమూర్తి పేర్కొన్నారు. అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరాన్ని నిర్వహించడం ద్వారా వీటి ఉత్పత్తిపై చైతన్యం వస్తుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ఈ విషయంలో చొరవ, తీర్మానంపై చర్చలకు నాయకత్వం వహించడంపై భారత్ను ఐరాస సభ్య దేశాలు ప్రశంసించాయి. భూదస్త్రాల సేవల సూచీ 2021లో మొదటి స్థానంలో మధ్యప్రదేశ్. భూదస్త్రాల పంపిణీ, నాణ్యతతో కూడిన రికార్డులు, డిజిటలీకరణ ప్రక్రియ విషయంలో తెలంగాణ దేశంలో 13వ స్థానంలో నిలిచిందని నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లైడ్ ఎకనామిక్స్ రీసెర్చ్ స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో భూదస్త్రాల నిర్వహణకు సంబంధించిన సేవలపై పరిశోధనలు చేసి 2 ఏళ్లుగా నివేదికలు విడుదల చేస్తున్న ఈ సంస్థ భూదస్త్రాల సేవల సూచీ 2021 శుక్రవారం విడుదల చేసింది. ఒమిడియా నెట్వర్క్ ఇండియా సహాయంతో సూచీని రూపొందించినట్లు పేర్కొంది. గతేడాది తెలంగాణ 9వ స్థానంలో ఉంది. తాజాగా మొదటి 3 స్థానాల్లో మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఒడిశా నిలిచాయి. ఆంధ్రప్రదేశ్ 6వ స్థానంలో ఉంది. అరుణాచల్ ప్రదేశ్లోని అరుదైన బాతు. వేసవికాలం సమీపిస్తున్న తరుణంలో ఇతర దేశాల నుండి ఇక్కడికి పక్షులు వలస వస్తుంటాయి. ఇలాంటి కొన్ని సందర్భాల్లో భారత్లో కొత్త రకం పక్షులు కూడా దర్శనమిస్తుంటాయి. అయితే తూర్పు పాలియార్కిటిక్కు చెందిన ఓ అరుదైన బాతు అరుణాచల్ ప్రదేశ్లోని ఓ సరస్సులో కనిపించినట్లు కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ ట్వీట్లో పేర్కొంది. దీనికి సంబంధించి దేశీయ బాతులతో కలిసి మాండ్రిన్ బాతు నీటిలో సంచరిస్తున్న వీడియోను ట్వీట్ ద్వారా పంచుకుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఓ కొత్త జాతి పక్షి ఇక్కడికి రావడం ఎంతో కనువిందుగా ఉందని ఈ వీడియోను షేర్ చేస్తూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పెమా ఖండూ కూడా ట్వీట్ చేశారు. అత్యధిక వారాలు ప్రపంచ నెంబర్ 1గా నిలిచిన ఆటగాడిగా నోవాక్ జోకోవిచ్. సెర్బియా దిగ్గజం నోవాక్ జోకోవిచ్ అంతర్జాతీయ టెన్నిస్లో సరికొత్త రికార్డు సృష్టించాడు. ఏటీపీ ర్యాంకింగ్లో అత్యధిక వారాలు ప్రపంచ నెంబర్ 1 నిలిచిన ఆటగాడిగా చరిత్రకు ఎక్కాడు. రోజర్ ఫెదరర్ 310 వారాల రికార్డును బద్దలు కొట్టాడు. 5 దఫాల్లో 311 వారాల అగ్రస్థానంలో నిలిచాడు. క్యూఎస్ ర్యాంకింగ్లో దేశంలోనే 12వ స్థానంలో ఉన్న వేలూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. వేలూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఏడాది క్యూఎస్ సబ్జెక్ట్ ర్యాంకింగ్లో సత్తా చాటిందని, ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో దేశంలో 12వ స్థానంలో నిలిచిందని విఐటి ప్రతినిధులు ఒక ప్రకటనలో తెలిపారు. దీంతో పాటు ప్రపంచంలోని టాప్ 450 విశ్వవిద్యాలయాల్లో ఒకటిగా తమ సంస్థ నిలిచిందని వివరించారు. క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్ సబ్జెక్ట్ 2021 మొత్తం 51 విభాగాలను కవర్ చేస్తుందని వెల్లడించారు. ఏటా ఒక నిర్దిష్ట సబ్జెక్టులో ప్రముఖ విశ్వవిద్యాలయాన్ని గుర్తించడానికి విద్యార్థులకు ఇది ఉపకరిస్తుందని పేర్కొన్నారు. ఈ సంవత్సరం క్యూఎస్ ప్రచురించిన జాబితాలో విఐటిలోని 7 సబ్జెక్టులు చోటు సాధించాయన్నారు. ఏపీకి 3 వైద్య కళాశాలలు మంజూరు చేసిన కేంద్ర ప్రభుత్వం. ప్రస్తుతం ఉన్న జిల్లా రెఫరల్ ఆసుపత్రులకు అనుబంధంగా కేంద్రం దేశవ్యాప్తంగా 157 వైద్య కళాశాలను మంజూరు చేసినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సహాయ మంత్రి అశ్విని కుమార్ చౌబే తెలిపారు. ఉత్తరప్రదేశ్కు 27, ఆంధ్రప్రదేశ్కు 3 దక్కాయన్నారు. ఏపీలో పిడుగురాళ్లు, పాడేరు, మచిలీపట్నాల్లో 325 కోట్లతో వైద్య కళాశాలలు ఏర్పాటు చేయడానికి అనుమతిచ్చామని, ఒక్కోదానికి కేంద్ర వాటా కింద 195 కోట్లు ఇవ్వనున్నారు.
ముంబై, పూణే, హైదరాబాద్ మధ్య హైస్పీడ్ రైల్ కారిడార్. ముంబై, పూణే, హైదరాబాద్తో పాటు దేశంలో 7 మార్గాల్లో హైస్పీడ్ రైల్ కారిడార్ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ఇందులో ఢిల్లీ, నోయిడా, ఆగ్రా, కాన్పూర్, లక్నో, వారణాసి, ఢిల్లీ, ఉదయ్పూర్, జైపూర్, అహ్మదాబాద్, ముంబై, నాసిక్, నాగ్పూర్, చెన్నై, బెంగళూరు, మైసూర్, ఢిల్లీ, చండీగఢ్, లూధియానా, జలంధర్, అమృత్సర్, వారణాసి, పాట్నా, హావ్డా ఉన్నట్లు చెప్పారు. ఈ మార్గాలు డిపిఆర్ల తయారీ బాధ్యతలను ప్రస్తుతం నేషనల్ హైస్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్కు అప్పగించినట్లు చెప్పారు. ఈ 7టిలో ఇప్పటివరకు దేన్నీ మంజూరు చేయలేదన్నారు. డిపిఆర్లో వ్యక్తమయ్యే ఫలితం, ఆర్థిక, సాంకేతిక సాధ్యాసాధ్యాలు, వనరుల లభ్యతను బట్టి ఈ ప్రాజెక్టులపై నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. మాతృభాషలో బీటెక్ కోర్సులను బోధించేందుకు అనుమతులు ఇచ్చిన ఏఐసిటిఇ. భారతీయ భాషల్లో సాంకేతిక విద్యను అందించాలన్న నూతన జాతీయ విద్యా విధానం 2020 లక్ష్యానికి అనుగుణంగా వచ్చే విద్యా సంవత్సరం నుండి ఇంజనీరింగ్ కళాశాలకు అనుమతి ఇవ్వాలని అఖిల భారత సాంకేతిక విద్యా మండలి నిర్ణయించింది. అన్ని బ్రాంచుల్లో కాకుండా సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఈసీఈ, సిఎస్సి తదితర సాంప్రదాయ ఇంజనీరింగ్ బ్రాంచుల్లో మాత్రమే మాతృభాషలో బీటెక్ను బోధించేందుకు అనుమతులు ఇవ్వనుంది. అది నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రిడిటేషన్ గుర్తింపు ఉన్న బ్రాంచులకు మాత్రమే అని నిబంధనలు విధించింది. మేరా రేషన్ మొబైల్ యాప్ను ఆవిష్కరించిన కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ వ్యవహారాల శాఖ. రేషన్ కార్డు లబ్ధిదారుల సౌకర్యార్థం కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ వ్యవహారాల శాఖ మేరా రేషన్ పేరుతో మొబైల్ అప్లికేషన్ ఆవిష్కరించింది. దేశవ్యాప్తంగా ఒకే దేశం, ఒకే రేషన్ కార్డు సౌకర్యం అమల్లోకి వచ్చిన నేపథ్యంలో లబ్ధిదారులు తమ సమీపంలోని రేషన్ షాప్ వివరాలను తెలుసుకుని సరుకులు తెచ్చుకునేందుకు వీలుగా ఈ యాప్ను విడుదల చేశారు. ఇది వలస కార్మికులకు ఎంతో ఉపయోగకరమని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. వారు ఈ యాప్ ద్వారా తమ పేర్లు, వివరాలు నమోదు చేసుకోవచ్చు. రేషన్ సరుకుల పంపిణీపై అభ్యంతరాలు, సూచనలు, ఫిర్యాదులుంటే చేయవచ్చు. ప్రస్తుతం ఈ యాప్ హిందీ, ఇంగ్లీష్ భాషల్లో మాత్రమే అందుబాటులో ఉంది. క్రమంగా అన్ని భారతీయ భాషలు అభివృద్ధి చేస్తారు. మున్ముందు మరిన్ని అదనపు సేవలను ఈ యాప్లో జోడించనున్నారు. టీకా పంపిణీలో టాప్లో ఉన్న రాజస్థాన్. ఓవైపు దేశంలో కరోనా ఉధృతి పెరిగిపోతున్నా మరోవైపు కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ శరవేగంతో ముందుకెళ్తుంది. దీంతో వ్యాక్సిన్ పంపిణీలో భారత్ ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలుస్తుంది. అత్యధికంగా రాజస్థాన్లో 25 లక్షలకు పైగా వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేయగా తర్వాత స్థానంలో మహారాష్ట్ర 24 లక్షలు, గుజరాత్ 21 లక్షలు ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. పశ్చిమ బెంగాల్ 20 లక్షల మందికి పైగా టీకా తీసుకున్నట్లు అధికారులు వివరించారు. దేశంలో ఇప్పటి వరకు 2,61,00,000 మందికి వ్యాక్సిన్ అందించారు. దీనిలో 2,14,00,000 మందికి తొలి డోసు అందించగా మరో 47 లక్షల మందికి రెండో డోసు పూర్తి చేస్తున్నట్లు తెలిపింది. క్యూఆర్ కోడ్ ద్వారా ఈ హుండీకి కానుకలు సమర్పించే విధానాన్ని ప్రారంభించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి. దేవాలయాల్లో స్వచ్ఛమైన, పారదర్శక వ్యవస్థలుంటే అవినీతికి ఆస్కారం ఉండదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. టెంపుల్ మేనేజ్మెంట్ సిస్టంలో క్యూఆర్ కోడ్ ద్వారా ఈ హుండీకి కానుకలు సమర్పించే విధానాన్ని ఆయన ప్రారంభించారు. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆన్లైన్ పేమెంట్ వ్యవస్థను నిర్వహించే యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తొలుత అన్నవరం ఆలయానికి ఈ హుండీ ద్వారా 10,116 విరాళాన్ని సీఎం చేతుల మీదుగా అందజేసింది. పర్సవరెన్స్ రోవర్ దిగిన స్థలానికి ఆక్టావియా ఈ బట్లర్ పేరు పెట్టిన నాసా. అంగారక గ్రహంపై పరిశోధనల నిమిత్తం నాసా పంపిన పర్సవరెన్స్ రోవర్ దిగిన స్థలానికి నాసా పేరు పెట్టింది. రోవర్ దిగిన స్థలానికి ప్రముఖ సైన్స్ ఫిక్షన్ రచయిత ఆక్టావియా ఈ బట్లర్ పేరును పెట్టారు. అంగారక గ్రహంపై రాళ్లు, మట్టిని పరిశోధించటం, సూక్ష్మజీవుల ఉనికిని అన్వేషించటం, నేరుగా మానవుడు ల్యాండ్ అవ్వడానికి అనువైన స్థలాన్ని వెతకడం పర్సవరెన్స్ విధి. గతంలో మార్స్పై దిగిన క్యూరియాసిటీ రోవర్ ల్యాండింగ్ స్థలానికి రే బ్రాడ్బరీ రచయిత పేరును 2012 ఆగస్టు 22న పెట్టారు. గతేడాది జూలై 30న ఈ రోవర్ను నాసా ప్రయోగించిన విషయం తెలిసిందే. ఇది 203 రోజుల ప్రయాణం తరువాత ఫిబ్రవరి 18న అంగారక గ్రహానికి చేరుకుంది.
తొలిసారి పురుషుల క్రికెట్లో మహిళా కోచ్గా సారా టేలర్. ఇంగ్లాండ్ మాజీ మహిళా క్రికెటర్ సారా టేలర్ అరుదైన ఘనత సాధించారు. తొలిసారి పురుషుల క్రికెట్ జట్టుకు కోచ్గా ఎంపికయ్యారు. ఇంగ్లాండ్లోని దేశవాళీ జట్టు ససెక్స్కు వికెట్ కీపింగ్ కోచ్గా పనిచేయనున్నారు. పురుషులతో కలిసి అత్యున్నత స్థాయి క్రికెట్ ఆడిన మొదటి మహిళా క్రికెటర్ సైతం సారాయే కావటం గమనార్హం. ప్రపంచ కాలుష్య రాజధానిలో తొలి స్థానంలో నిలిచిన దిల్లీ. ప్రపంచవ్యాప్తంగా కాలుష్య రాజధానుల్లో దేశ రాజధాని దిల్లీ మళ్లీ తొలి స్థానంలో నిలిచింది. లాక్డౌన్ కారణంగా కాలుష్య పరిమాణం కాస్త తగ్గినప్పటికీ మిగతా దేశాలతో పోలిస్తే ఎక్కువగా ఉన్నట్లు ఐక్యూ ఎయిర్ నివేదిక వెల్లడించింది. అత్యంత కాలుష్య రాజధానిలో దిల్లీ తొలి స్థానంలో నిలవటం వరుసగా మూడోసారి కావటం ఆందోళన కలిగించే విషయం. రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్గా ఎంపికైన జస్టిస్ ఎం. సీతారామమూర్తి. రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్గా హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఎం. సీతారామమూర్తి ఎన్నికయ్యారు. సీఎం జగన్ అధ్యక్షతన సచివాలయంలో ఎంపిక కమిటీ సమావేశం జరిగింది. కమిషన్ సభ్యులుగా విశ్రాంత జిల్లా న్యాయమూర్తి దండే సుబ్రహ్మణ్యం, న్యాయవాది జి. శ్రీనివాసరావు ఎంపికయ్యారు. వారి నియామక ప్రతిపాదన ప్రభుత్వం నుండి వెళ్లాక గవర్నర్ ఉత్తర్వులు జారీ చేస్తారు. హెచ్ఆర్సీ చైర్మన్, సభ్యుల ఎంపిక కోసం నిర్వహించిన సమావేశం కొద్దిసేపట్లోనే ముగిసింది. ఆర్బీకే ఛానల్ను ప్రారంభించిన సీఎం జగన్. రైతు భరోసా కేంద్రం నుండి రైతులు శాస్త్రవేత్తలతో సంభాషించేలా వ్యవస్థను అందుబాటులోకి తేవాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. రైతు భరోసా కేంద్రం టీవీ ఛానల్ను తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుండి వర్చువల్గా ఆయన ప్రారంభించారు. ఆర్బీకేల్లో విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు కొనుగోలు చేసే రైతులు మోసపోకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. కల్తీ అనేది రైతుల దగ్గరికి రాకూడదన్నారు. ఏమైనా సందేహాలు ఉంటే 155251కి టోల్ ఫ్రీ నంబర్కు ఫోన్ చేసి సందేహాలను నివృత్తి చేసుకోవచ్చన్నారు. ప్రాణాంతక సూపర్ బగ్ ఆనవాళ్లను గుర్తించిన శాస్త్రవేత్తలు. కరోనా వైరస్ మహమ్మారితో వణికిస్తున్న ప్రపంచ దేశాలకు మరో మహమ్మారి రూపంలో ముప్పు పొంచి ఉందా అంటే అవుననే సమాధానం వస్తుంది. ఔషధాలను తట్టుకునే సామర్థ్యం ఉన్న సూపర్ బగ్గా పిలిచే బ్యాక్టీరియా ఆనవాళ్లు భారత్ తీరంలో తొలిసారిగా బయటపడ్డాయి. అండమాన్ దీవుల్లో గుర్తించిన ఈ సూపర్ బగ్ ఆనవాళ్లు రానున్న రోజుల్లో మరో మహమ్మారికి దారితీసే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఇందుకు సంబంధించిన పరిశోధనా పత్రం ఎంబయో జర్నల్లో ప్రచురితమైంది. భారత్ దిగుమతుల్లో చైనాదే అగ్రస్థానం. సరిహద్దు ఘర్షణలతో భారత్, చైనా మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొల్పినప్పటికీ దిగుమతుల్లో చైనాపైనే భారత్ ఎక్కువగా ఆధారపడుతుంది. భారత్ దిగుమతులు చేసుకునే దేశాల జాబితాలో 2020లో చైనా అగ్రస్థానంలో ఉంది. గతేడాది జనవరి నుండి డిసెంబర్ మధ్య కాలంలో చైనా నుండి దాదాపు $58.71 బిలియన్ల విలువైన దిగుమతులు జరిగాయి. తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మాల్రాయ్ ప్రశ్నకు కేంద్ర వాణిజ్య శాఖ సహాయ మంత్రి హర్దీప్ సింగ్ పూరి లోక్సభలో లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ఈ జాబితాలో చైనా తర్వాత అమెరికా, యూఏఈ, సౌదీ అరేబియా, ఇరాక్ దేశాలు ఉన్నాయన్నారు. చైనా నుండి ఎక్కువగా టెలికాం పరికరాలు, కంప్యూటర్ హార్డ్వేర్ పరికరాలు దిగుమతి అవుతున్నాయని వెల్లడించారు. కరోనాతో టాంజానియా అధ్యక్షుడు మగుఫులి మృతి. కోవిడ్-19 అడ్డుకట్టను ఎలాంటి చర్యలు తీసుకోనందుకు అంతర్జాతీయ సమాజం నుండి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న టాంజానియా అధ్యక్షుడు జాన్ మగుఫులి మృతి చెందారు. ఆయన వయసు 61 సంవత్సరాలు. గుండెపోటుతో అధ్యక్షుడు మరణిస్తున్నట్లు ఉపాధ్యక్షురాలు సామియా సులాహు తెలిపారు. అయితే కోవిడ్-19తోనే అధ్యక్షుడు చనిపోయారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. గత 3 వారాలుగా ఈ ఆఫ్రికా దేశాధినేత ప్రజలకు కనిపించలేదు. ఆ సమయంలో ఆయన ఆరోగ్యంపై పుకార్లు వచ్చాయి. టాంజానియాకు రెండోసారి అధ్యక్షుడైన మగుఫులి ఎన్నడూ కరోనాను తీవ్రంగా తీసుకోలేదు. బహిరంగ ప్రదేశాల్లో మాస్కు ధరించలేదు. ప్రజలను కూడా ధరించమని చెప్పలేదు. సూపర్ స్టార్ రజనీకాంత్కు దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారాన్ని ప్రకటించిన కేంద్రం. సూపర్ స్టార్ రజనీకాంత్కు విశిష్ట గౌరవం దక్కింది. కేంద్రం ఆయనకు దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారాన్ని ప్రకటించింది. 51వ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఆయనకు ఇస్తున్నట్టు తాజాగా కేంద్ర మంత్రి ప్రకాష్ జావడేకర్ ప్రకటించారు. భారతీయ చలనచిత్ర పితామహుడు దాదాసాహెబ్ ఫాల్కే పేరుతో సినీ రంగంలో విశేష సేవలందించిన వారికి 1969 నుండి కేంద్ర ప్రభుత్వం ఈ పురస్కారాన్ని ప్రకటిస్తుంది.
ఏపీకి 13, తెలంగాణకు 13 దీన్ దయాళ్ అవార్డులు ప్రకటించిన కేంద్ర పంచాయతీరాజ్ శాఖ తెలుగు రాష్ట్రాలకు జాతీయ పంచాయతీరాజ్ అవార్డులు వరించాయి. కేంద్ర ప్రభుత్వం దీన్ దయాళ్ పంచాయత్ సశక్తీకరణ్ పేరిట అవార్డులను ప్రకటించింది. వీటిలో వివిధ విభాగాల్లో ఏపీకి 13, తెలంగాణకు 13 అవార్డులు లభించాయి. ఈ మేరకు కేంద్ర పంచాయతీరాజ్ శాఖ ప్రకటన విడుదల చేసింది. మహిళా సమానత్వం సూచీలో 140వ ర్యాంకుకు పడిపోయిన భారత్. స్త్రీ పురుష సమానత్వ సూచీలో మన దేశ ర్యాంకు మరింత పడిపోయింది. ఆర్థిక కార్యకలాపాల్లో, రాజకీయ సాధికారతలో, ఉపాధి అవకాశాల్లో మహిళలకు సముచిత భాగస్వామ్యం కల్పించకపోవటం తదితరులు దీనికి ప్రధాన కారణంగా తెలుస్తుంది. మొత్తం 156 దేశాల్లో అధ్యయనం చేసి రూపొందించిన మహిళా సమానత్వ సూచీలో భారత్ 140వ స్థానంకి నిలిచింది. గత ఏడాది కన్నా 28 స్థానాలు దిగువకు వచ్చినట్లయింది. దక్షిణాసియాలో పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మాత్రమే మనకన్నా తక్కువ ర్యాంకులో ఉన్నాయి. భారత ఉత్పత్తులపై నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు ప్రకటించిన పాకిస్తాన్. భారత ఉత్పత్తులపై పాక్ కీలక నిర్ణయం తీసుకుంది. భారత్ నుండి పత్తి, చక్కెర దిగుమతి చేసుకునే విషయంపై 19 నెలలుగా ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు పాక్ ప్రకటించింది. దీంతో ఈ ఏడాది జూన్ 30 నుండి పత్తి, చక్కెరలను దిగుమతి చేసుకోనున్నట్లు కొత్తగా ఆ దేశ ఆర్థిక మంత్రిగా నియమితులైన హమద్ అజర్ తెలిపారు. చక్కెర ధర భారత్లో తక్కువగా ఉంటుంది. ఈ క్రమంలో ఇండియా నుండి 5 లక్షల టన్నుల చక్కెరను దిగుమతి చేసుకోవడానికి పాకిస్తాన్ ఎకనామిక్ కోఆర్డినేషన్ కమిటీ అనుమతి ఇచ్చింది. దీంతో ఇరు దేశాల మధ్య వ్యాపార సంబంధాలు మళ్లీ ప్రారంభం కానున్నాయి. చిరంజీవి ఆరోగ్య బీమా పథకాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోట్. రాజస్థాన్లో ప్రతి కుటుంబానికి ఉచిత ఆరోగ్య బీమా సౌకర్యం కలగనుంది. ఎలాంటి నగదు చెల్లించకుండానే ప్రతి ఏటా 5 లక్షల వరకు వైద్య సేవలు పొందే అవకాశం ఉంది. ఇందుకు సంబంధించిన పేర్ల నమోదు ప్రక్రియ ప్రారంభమైంది. చిరంజీవి ఆరోగ్య బీమా పథకాన్ని అమలు చేస్తామని ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోట్ బడ్జెట్లో ప్రకటించిన మేరకు ఇది కార్యరూపం దాల్చింది. ప్రజలందరికీ ఉచిత ఆరోగ్య బీమా ఇస్తున్న తొలి రాష్ట్రం రాజస్థానేనని ముఖ్యమంత్రి తెలిపారు. విశాఖపట్నంలో సమీకృత సాంకేతిక పార్కు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించిన ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి. కోవిడ్ అనంతర పరిస్థితుల్లో అత్యుత్తమ పని వాతావరణాన్ని కల్పించేందుకు వీలుగా విశాఖపట్నంలో సమీకృత సాంకేతిక పార్కు ఏర్పాటుకు ప్రతిపాదన సిద్ధం చేసినట్లు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి తెలిపారు. అత్యున్నత శ్రేణి ఐటీ నైపుణ్యాల విశ్వవిద్యాలయం, ఇంక్యుబేషన్ కేంద్రాలు, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, ప్రయోగశాలలు, కోవర్కింగ్ స్పేస్, స్టేట్ డేటా సెంటర్, ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ శాఖ కార్యాలయాల సమాహారంగా ఈ సమీకృత ప్రాంగణం ఉంటుందన్నారు. గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ యూజింగ్ ద లేటెస్ట్ టెక్నాలజీ టు క్యాలిక్యులేట్ గ్రౌండ్ వాటర్ లెవెల్స్. భూగర్భ జలమట్టాలను లెక్కించేందుకు ఇకపై సరికొత్త సాంకేతికను వినియోగించేందుకు రంగం సిద్ధమైంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో భూగర్భ జలాల్ని కొలిచేందుకు ఇప్పుడున్న ఫిజియోమీటర్కు కొత్తగా డిజిటల్ వాటర్ లెవెల్ రికార్డును అనుసంధానిస్తున్నారు. ఈ సరికొత్త సాంకేతికత వల్ల భూగర్భ జల స్థాయి ప్రతి 6 గంటలకు ఒకసారి పక్కాగా తెలుసుకునే వీలుంటుంది. పాత మీటర్ల ద్వారా భూగర్భ జలాన్ని లెక్కించాలంటే అధికారులు వెళ్లి చూడాల్సి వచ్చేది. కానీ కొత్త సాంకేతిక సాఫ్ట్వేర్కు అనుసంధానమై ఉండటంతో భూగర్భ జల డేటా 6 గంటలకు ఒకసారి వెబ్సైటు దానంతటదే వచ్చేస్తుంది. ప్రపంచ బ్యాంకు నిధులతో నేషనల్ హైడ్రాలజీ ప్రాజెక్టు పథకంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని భూగర్భ శాఖ శ్రీకారం చుట్టింది. భూగర్భ జల సంరక్షణకు నడుం కట్టి జలశక్తి అభియాన్ కార్యక్రమాన్ని నడుం కట్టింది. స్కౌట్స్ అండ్ గైడ్స్ రాష్ట్ర చీఫ్ కమిషనర్గా ఎన్నికైన కల్వకుంట్ల కవిత. స్కౌట్స్ అండ్ గైడ్స్ రాష్ట్ర చీఫ్ కమిషనర్గా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రెండోసారి ఎన్నికయ్యారు. హైదరాబాద్లోని స్కౌట్స్ అండ్ గైడ్స్ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఎన్నికల్లో కవిత విజయం సాధించినట్లు రిటర్నింగ్ అధికారి మంచాల వరలక్ష్మి ఒక ప్రకటనలో వెల్లడించారు. 2015లో తొలిసారిగా చీఫ్ కమిషనర్గా కవిత ఎన్నికయ్యారు. తన మీద నమ్మకం ఉంచి మద్దతు తెలిపిన ప్రతి ఒక్కరికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు. స్కౌట్స్ అండ్ గైడ్స్లో విద్యార్థుల భాగస్వామ్యం మరింతగా పెరిగేలా కృషి చేస్తానన్నారు. స్కౌట్స్ అండ్ గైడ్స్ రాష్ట్ర చీఫ్ ప్యాట్రన్ గవర్నర్ తమిళిసైతో కలిసి స్కౌట్స్ అండ్ గైడ్స్ సేవలను మరింత విస్తరించనున్నారు. కవితకు గవర్నర్ తమిళిసై అభినందనలు తెలిపారు.
శ్రీకాకుళం జిల్లాలో ప్రారంభించిన పశుగ్రాసాల అభివృద్ధి పథకం. రాష్ట్రంలో జాతీయ ఉపాధి హామీ పథకం కింద 167 కోట్లతో బహువార్షిక పశుగ్రాసాల అభివృద్ధి పథకాన్ని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్యశాఖ మంత్రి అప్పలరాజు శ్రీకాకుళం జిల్లాలోని పలాస కాశీబుగ్గలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. జమ్మూ కాశ్మీర్లో టీటీడీకు భూమి కేటాయించిన జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం భూమిని కేటాయించింది. జమ్మూ జిల్లా మజిన్ గ్రామంలో శ్రీవారి ఆలయానికి 62 ఎకరాల భూమిని కేటాయించింది. ఈ మేరకు జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2030 ఆసియా క్రీడలకు ఆతిథ్యం ఇవ్వనున్న ఖతర్. 2030 ఆసియా క్రీడలకు ఖతర్ రాజధాని దోహా ఆతిథ్యం ఇవ్వనుంది. ఆ తర్వాత 4 ఏళ్లకు 2034 క్రీడలు సౌదీ అరేబియా రాజధాని రియాద్లో జరగనున్నాయి. ఈ రెండు శత్రు దేశాలు 2030 ఆతిథ్య హక్కుల కోసం పోటీ పడగా బుధవారం ఆసియా ఒలింపిక్స్ కౌన్సిల్ జనరల్ అసెంబ్లీ సమావేశంలో ఓటింగ్ ద్వారా ఖతర్కు ఆ హక్కులు కట్టబెట్టారు. ఆ ఓటింగ్లో ఓడిన రియాద్కు ఆ తర్వాత జరిగే ఆసియా క్రీడలు నిర్వహించే అవకాశం దక్కింది. 2017లో ఖతర్పై సౌదీ అరేబియా వ్యాపార ప్రయాణ ఆంక్షలు విధించింది. 2022 ఫిఫా ప్రపంచ కప్ను ఖతర్ ఆతిథ్యమిస్తున్న సంగతి తెలిసిందే. సౌర విద్యుత్ ఉత్పత్తిలో స్కాచ్ అవార్డుకు ఎంపికైన ఎన్పీడీసీఎల్. తెలంగాణ ఉత్తర ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థను స్కాచ్ అవార్డు వరించింది. 72వ స్కాచ్ సదస్సు సందర్భంగా ఆన్లైన్లో నిర్వహించిన సమావేశంలో ఈ పురస్కారాన్ని సంస్థ సీఎండీ అన్నమనేని గోపాలరావుకు అందజేస్తున్నట్లు ప్రకటించారు. సౌర విద్యుత్ ఉత్పత్తిలో విజయవంతమైన ఫలితాలు సాధించినందుకు ఈ అవార్డు ఇస్తున్నట్లు పేర్కొన్నారు. సౌర విద్యుత్ ఉత్పత్తిలో తమ శాఖ చేస్తున్న కృషి తగిన గుర్తింపు లభించిందని గోపాలరావు తెలిపారు. ఎన్పీడీసీఎల్ పరిధిలో వ్యవసాయ అవసరాలకు పెరుగుతున్న డిమాండ్ను అందుకోవడానికి నిరంతరాయ సరఫరాకు సౌర విద్యుత్ ఉపకరిస్తుందని చెప్పారు. తెలంగాణ ఏర్పడినప్పుడు 18.49 మెగావాట్లు ఉన్న సౌర విద్యుత్ ఉత్పత్తి ఏడాది జనవరి 21 నాటికి 1099 మెగావాట్లు చేరిందన్నారు. వచ్చే ఏడాది జనవరికి అదనంగా 831 మెగావాట్ల ఉత్పత్తి సాధించాలనేది లక్ష్యమన్నారు. 132 మెగావాట్ల పంపిణీ నష్టాలను తగ్గించామని సీఎం కేసీఆర్ దార్శనికత, ట్రాన్స్కో జెన్కో సంస్థల సహకారంతోనే ఇది సాధ్యమైందన్నారు. బడ్జెట్ 2022 ముఖ్యాంశాలు. నంబర్ 1. 75 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లకు ఊరట. 75 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లకు ఊరట. ఫైలింగ్ నుండి మినహాయింపు. పింఛన్లు వడ్డీ ఆదాయం ఆధారంగా ఐటీ మినహాయింపు. పన్నుల వ్యవస్థ సరళీకరణ. వివాదాల పరిష్కారణకు కమిటీ ఏర్పాట్లు. 50 లక్షలలోపు ఆదాయం. 10 లక్షలలోపు ఆదాయం కలిగిన వారికి వివాదాల పరిష్కారానికి నేరుగా కమిటీకి అప్పీలు చేసుకునే అవకాశం. ఇరవై ఏళ్లు దాటిన వాహనాల తుక్కుకే. కాలుష్య నివారణకు పటిష్ట చర్యలు తీసుకుంటామని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెడుతున్న సందర్భంగా ప్రకటించారు. అందులో భాగంగా ఈసారి బడ్జెట్లో నూతన విధానాన్ని తీసుకురానట్లు వెల్లడించారు. వాహనాలు పర్యావరణ హితంగా ఉండాలన్న లక్ష్యంతో వాటి నుండి వెలువడుతున్న కాలుష్యం తగ్గించడానికి తమ ప్రభుత్వం నూతన విధానాన్ని తీసుకురాబోతుందని వెల్లడించారు. కాలం చెల్లిన వాహనాలను తుక్కు కిందకు మార్చే పథకాన్ని త్వరలోనే అమల్లోకి తీసుకురాబోతున్నట్లు తెలిపారు. నంబర్ 3. ఎన్నికల రాష్ట్రాలకు బడ్జెట్లో ప్రాధాన్యం. కేరళ, అస్సాం, బెంగాల్, తమిళనాడులో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో 4 రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో ప్రాధాన్యం కల్పించింది. మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు పెద్దపీట వేస్తూ కేంద్ర నిర్ణయం తీసుకుంది. అస్సాం, కేరళ, బెంగాల్లో 5 ప్రత్యేక జాతీయ రహదారుల అభివృద్ధికి నిధులు కేటాయిస్తున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో ప్రసంగించారు. బెంగాల్లో 25,000 కోట్లతో 675 కిలోమీటర్ల మేర జాతీయ రహదారులు అభివృద్ధి చేయనున్నారు.
నెంబర్ 4 కోవిడ్ వ్యాక్సినేషన్కు 35,000 కోట్లు 2021-22 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర బడ్జెట్ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేడు లోక్సభలో ప్రవేశపెట్టారు. కరోనా మహమ్మారితో దేశం కుదేలైన వేళ ఆరోగ్య రంగానికి బడ్జెట్లో పెద్దపీట వేశారు. ముఖ్యంగా కరోనా వ్యాప్తిని కట్టడి చేసే వ్యాక్సినేషన్ ప్రక్రియ 35,000 కోట్లు కేటాయిస్తున్నట్లు నిర్మలమ్మ ప్రకటించారు. నెంబర్ 5 కేంద్ర బడ్జెట్లో ఆరోగ్య రంగానికి పెద్దపీట. బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం ఆరోగ్య రంగానికి పెద్దపీట వేసింది. కోవిడ్ నేపథ్యంలో ఈ రంగానికి కేటాయింపులు భారీగా పెంచింది. ఆత్మనిర్భర్ ఆరోగ్య పథకానికి మొత్తం 2,23,846 కోట్లు కేటాయిస్తున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో వెల్లడించారు. నివారణ, చికిత్స, సంపూర్ణ ఆరోగ్య విధానంలో ఈ పథకం రూపొందించినట్లు వివరించారు. 9 BSL, 3 స్థాయి ప్రయోగశాలలు, 15 అత్యవసర ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. దేశంలో అన్ని జిల్లాల్లో సమీకృత వ్యాధి నిర్ధారణ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. నెంబర్ 6 పెట్రోల్, డీజిల్పై అగ్రి ఇన్ఫ్రా సెస్. పెట్రోల్పై ₹2.50, డీజిల్పై 4 అగ్రి ఇన్ఫ్రా సెస్ విధించనున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించారు. అయితే పెట్రోల్, డీజిల్పై అగ్రి ఇన్ఫ్రా సెస్ విధించినప్పటికీ వినియోగదారులపై ఎలాంటి అదనపు భారం పడదని ఆర్థిక మంత్రి వివరించారు. ఎందుకంటే ఇతర పన్నులు తగ్గించడమే అందుకు కారణం. 7 స్టార్టప్లకు ప్రోత్సాహకాలు. పలు సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణకు నిర్ణయం. గెయిల్, ఐఓసీ, హెచ్పీసీఎల్ పైప్లైన్లలో పెట్టుబడుల ఉపసంహరణ. స్టార్టప్లకు ప్రోత్సాహకాలు. స్టార్టప్లకు చేయూత కోసం ఏకసభ్య కంపెనీలకు మరింత ఊతం. కంపెనీలు ఒక వ్యాపారం నుండి మరొక వ్యాపారానికి మారే సమయంలో 180 నుండి 120 రోజులు కుదింపు. ఎంఎస్ఎంసీ 3.0 ప్రభుత్వ పింఛన్ల పెట్టుబడుల ఉపసంహరణ వేగవంతం. ప్రధానమంత్రి ఆత్మనిర్భర్ స్వస్థ్ భారత్ పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా 1,75,000 కోట్లు, 10.8 బీమా రంగంలో 77% ఎఫ్డీఐలు. వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మడురో ఖాతాను నిలిపివేసిన ఫేస్బుక్. తప్పుడు సమాచారాన్ని అరికట్టేందుకు ఫేస్బుక్ తగు చర్యలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఫేక్ న్యూస్, తప్పుడు సమాచారం ఇచ్చే వారిపై ఫేస్బుక్ ఉక్కుపాదం మోపుతుంది. అందులో భాగంగా తప్పుడు సమాచారాన్ని ఫేస్బుక్లో షేర్ చేసినందుకు గాను వెనిజులా అధ్యక్షుడి ఖాతాను ఫేస్బుక్ నిలిపివేసింది. వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మడురో ఎలాంటి ఆధారం లేకుండా కోవిడ్-19 నివారించే రెమెడీ గురించి షేర్ చేసినందుకు గాను ఫేస్బుక్ ఆయన ఖాతాను నిలిపివేసింది. నికోలస్ తన అధికారిక ఫేస్బుక్ ఖాతా నుండి కోవిడ్-19కు సదరు మెడిసిన్ నయం చేస్తుందని పోస్ట్ చేశారు.
Thank you for watching, friends. If anyone not subscribe my channel, please subscribe and tap the bell icon also. Thank you.